సెప్టెంబర్ 20, 2024 శుక్రవారం. ఇంకే రోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతుల వచ్చి మనం ఏ వాళ్ళు తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేటని ఏ వాళ్ళు మాట్లాడుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కన లైక్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్తేనే లైక్ చేయాలి, అలాగే నేను చెప్తేనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని రూల్ అయితే లేదు. సో మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ కోసం మీ ఛానల్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఎప్పుడు అంటే చెప్తానని కొంచెం సోదిలా భావించేద్దండి ప్లీజ్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిన మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 30, 32, 33 అయితే ఉన్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనకి ఇప్పుడు 32, 33 అంటాను, కానీ అన్ని మండీలకి ఏం రాలేదు. ఉన్న మార్కెట్లు చెప్తాను కాబట్టి ప్రతిసారి 32, 33 మెన్షన్ చేశాను. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ టీవీఎస్ మండీ లైన్ మొత్తం చూసుకున్న దిగుమతి అయితే తగ్గింది. అలాగే దిగుమతి తగ్గిందంటే ఆ లైన్లో నిన్న ఏ విధంగా తక్కువగా వచ్చింది, ఈరోజు కూడా అదే విధంగా దిగుమతులు అయితే వచ్చాయి. పెద్దగా మార్పు అయితే లేదు. ఈవెన్ ఆ లైన్లో చూసుకున్నా కూడా అందరికీ ఇంచుమించు సేమ్ దినాలాగే ఈరోజు కూడా తక్కువగానే వచ్చాయి. 1-2 మండీలకు ఒక 100 ఇంకా ఒక 150, 200 బాక్సులు ఎక్కువగా వచ్చిన మిగతా మండీలు అన్నిటికీ తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. అలాగే జీపీఆర్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకున్నట్టే ఈ లైన్లో కూడా పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నెనర్షంట్లో ఇది కూడా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి అందరూ అడుగుతాండే మెయిన్ అంటే క్వశ్చన్ ఏమంటే, అన్న ఎప్పుడు దిగుమతులు పెరుగుతాయని. సో చూడాలి, అంటే చాలా తోటలు లేవని అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కదా. సో మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి. ఓవరాల్గా భాగ్యలక్ష్మి మండీ ఇంకా స్టార్ట్ అయ్యి డిఎస్సి మండీ వరకు చూసుకున్న దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు.